ఈరోజు నేను మాట్లాడిన ప్రతి మాటకి మనోళ్ళు సోర్స్లు యాడ్ చేసి తర్వాత షార్ట్ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొస్తారు. ఒకవేళ నేను మాట్లాడిన ఈ లైవ్లో మాట్లాడిన దేనికన్నా ఆధారాలు లేవని మీకు అనిపిస్తే మీరు తర్వాత మన షార్ట్ వీడియోలు చూడండి, దానిలో ఖచ్చితంగా మీకు ఆధారాలు దొరుకుతాయి. ముందుగా జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ డిఎస్సి మీద చేస్తున్న తప్పుడు ప్రచారం కోసం కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నానండి. నిజానికి పలానాది ఇలా జరిగింది, జగన్ గారు ఇలా చేశారు అని నేనే కన్ఫర్మ్ చేసి చెప్పేసే కన్నా ఒక ప్రశ్న రూపంలో అడిగితే దాని ఆన్సర్ ఆ ప్రశ్న విన్న వెంటనే మీ మైండ్ మీకు చెప్తుందండి. నేను చెప్పడం కాదు, నేను చెప్తే రాజేష్ చెప్తే మేమెందుకు వినాలి, రాజేష్ తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా రాజేష్ ఏది చెప్పినా సరే మేము వినకూడదు, మేము నమ్మకూడదు అని జస్ట్ హ్యూమన్ ఈగో అడ్డొస్తుంది. నేను కాదన్నా. కాబట్టి ఒక ప్రశ్న రూపంలోనే అడుగుతాను, ఆ ప్రశ్నకి మీ మైండ్ ఆన్సర్ ఏం చెప్పిందో మీకు అవకాశం ఉంటే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కో ఏం చేస్తుందండి, డిఎస్సిలో అవకతవకలు జరిగాయట, డిఎస్సిలో అనర్హులకి ర్యాంకులు వస్తాయట, ఉద్యోగాలు వస్తాయట, అర్హులకి ఉద్యోగాలు రాకుండా పోయాట అని ఏదో చేస్తున్నారు. అంటే చెప్పేవాడికి వినేవాళ్ళు లోకండి, అడిగేవాడికి చెప్పేవాళ్ళు లోకువా. ఎప్పుడైతే అడుగుతున్నప్పుడు మనం సమాధానం చెప్పడం మొదలుపెట్టామో ఇక సోది ప్రశ్నలన్నీ అడుగుతారు. ఆ సోది అంతటికి మనం సమాధానం ఎక్కడ చెప్పగలం? అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తల్లి ఉందట, అంటే తండ్రి చనిపోయాడు, తల్లి ఒకరితే ఉంది, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు దగ్గర ఉంటుంది, చిన్న కొడుకు ఎక్కడో అమెరికాలో ఉంటున్నాడు. పెద్ద కొడుకు 4 రోజులు తిండి పెట్టడం మానేశాడు. తిండి పెట్టడం మానేస్తే ఆ తల్లి చనిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఫోన్ చేస్తే చిన్న కొడుకుకి తెలిసిన విషయం, మీ అమ్మగారే మీ అన్న అన్నం పెట్టట్లేదురా, చచ్చిపోయేలాగా ఉంది, నువ్వు ఎక్కడో అమెరికాలో ఉంటే ఎలా కుదురుతుంది రారా అంటే అతను పరిగెట్టుకొచ్చాడు. పరిగెట్టుకొచ్చి ఏంటని ఎలా చేసావు నువ్వు అని వాళ్ళ అన్నగారి మీద 2 కేకలేసి తల్లిని తీసుకుని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ భార్యతో బిర్యానీ వండించాడు, ఎన్వీలో ఉన్న అన్ని ఐటమ్స్ వండించాడు. ఇక ఆవిడికి ఏమైతే ఇష్టమో అన్నీ తయారు చేసి పెట్టాడటండి. పెట్టిన తర్వాత తల్లి 4 రోజుల నుంచి తిండి పెట్టలేదు పెద్ద కొడుకు. అందుకని ఆ తల్లి చాలా ఇష్టంగా ఆతృతగా తినబోతుంది. ఈలోపు 4 రోజులు తిండి పెట్టకుండా మార్చిన పెద్ద కొడుకు వచ్చి అక్కడ పెట్టిన అన్నిటిలో కూడా చిన్న చిన్నగా టేస్ట్ చూసినట్టు చూసా, ఇందులో ఉప్పు తక్కువ వేసావు, ఇందులో కారం తక్కువ ఉంది, ఇందులో స్వీట్ తక్కువ ఉందని ఆ స్వీట్లు చూపించి వంకలు పెట్టి దాన్ని ఎలాగైనా సరే ఆ ఆహారాన్ని పాడు చేసి కిందకి తోసేయాలని ప్రయత్నిస్తున్నాడు. పెద్ద మనిషిగా మీరే ఉన్నారు అక్కడ, ఏం చేస్తారండి? ఇది నా ప్రశ్న. మీ మైండ్ మీకు ఒక ఆన్సర్ ఇస్తుంది, నా మైండ్ నాకు ఏ ఆన్సర్ ఇచ్చింది చెప్పమంటారా? రే నువ్వు 4 రోజుల పాటు మీ తల్లి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చంపేద్దామని చూసావు. సరే చిన్న కొడుకు వచ్చాడు పాపం ఆ తల్లి మీద ప్రేమతోటి ఎన్నో పంచపక్ష పరమాణాలు పెట్టాడు. ఇక్కడ పెడితే దాంట్లో వచ్చి వంకలు పెడుతున్నావు, అసలు నువ్వు బుద్ధి ఉందా లేదా, నువ్వు అసలు మనిషివా కాదని తిడతాను నేనైతే. మరి మీరేం చేస్తారు మీరు ఆలోచించుకోండి. ఈ రోజున డిఎస్సి పరిస్థితి అలాగే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు ఒక్క ప్రభుత్వ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. 5 సంవత్సరాల పాటు ఆకలితో రగిలిపోయారండి నిరుద్యోగులు, ముఖ్యంగా డిఎస్సి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం పెట్టారండి? మెగా డిఎస్సి, జాబ్ మేళా, ప్రతి 2.5 లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా, ప్రతి సంవత్సరం కూడా మేము డిఎస్సి తీస్తాం, మెగా డిఎస్సి అన్నాడా? అన్న పెద్ద మనిషి 5 సంవత్సరాల పాటు ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చాడా? ఒక్క నిరుద్యోగికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఏమంటే నేను ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగానికి అంటే పోలీసు ఉద్యోగానికి ప్రాక్టీస్ చేసిన వాడినే, నాకు తెలుసు. ఏజ్ దాటిపోయేటప్పుడు నిరుద్యోగులు ఎంత వేదన అనుభవిస్తారు. ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఉంటుంది కదండి. ఆ ఏజ్ లిమిట్ ఒక్క సంవత్సరం దాటేస్తుంటే వాళ్ళు ప్రాణాలు పోతున్నట్టు ఫీల్ అవుతారు. అలాంటిది 5 సంవత్సరాల వాళ్ళ విలువైన జీవితాన్ని దుంపనాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది అండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి హాస్టల్లోనూ రూములు తీసుకుని చదువుకుంటూ ఉంటారు. మా సోదరుడు ఉన్నాడు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఆ శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఎంతోమంది కొన్ని వేల మంది వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకుని కుటుంబాలను వదిలొచ్చి అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటారు. ఎందుకు? రేపు పొద్దున్న గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది, మనం ఉద్యోగం తెచ్చుకోవచ్చు, మన కుటుంబాన్ని పోషించుకోవచ్చని. 5 సంవత్సరాల జీవితాన్ని సర్వనాశనం చేశారు జగన్ గారు.
సర్వనాశనం చేశాక మన అదృష్టం బాగుంది, రాష్ట్రం అదృష్టం బాగుంది, కూటమిని గెలిపించుకున్నాం. లోకేష్ గారు హోమ్ మినిస్టర్ తీసుకుంటారేమో అనుకున్న తరుణంలో ఆయన హోమ్ మినిస్ట్రీ తీసుకోకుండా విద్యాశాఖ తీసుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆయన. అరే ఈయన్ని చాలా ఇబ్బంది పెట్టారు కదా జగన్ గారు అని బ్యాచ్, ఈయన హోమ్ మినిస్టర్ తీసుకుని అందరి మీద కేసులు పెట్టి బొక్కలు వేసేస్తాడు అనుకుంటే ఈయనేంటి విద్యాశాఖ తీసుకున్నాడు అనుకున్నాం. కానీ ఆయన లోకేష్ గారు నేను పగా ప్రతీకారాల కోసం రాలేదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చాను. రేపు మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఇక్కడ పిల్లలు బాగా చదువుకోవాలి, చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలంటే నేను విద్యాశాఖలో ఉండాలని బాధ్యత తీసుకున్నాడు ఆయన. తీసుకున్న వెంటనే అరే గత 5 సంవత్సరాల్లో పాపం ఈ డిఎస్సి దిగా ఎంతోమంది వాళ్ళు చదువుకుని వాళ్ళ ఏజ్ బారైపోయి అటు ఇటు కాకుండా అయిపోయారు కొన్ని వేల మంది. ఇప్పుడు మన హయాంలో అలా జరగకూడదని వచ్చి రావడంతో ఆయన దాదాపు 16,000 ఉద్యోగాలు తీసి వాటికి ఎగ్జామ్ పెట్టి 16,000 మందికి, అందులో ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, అందులో పేదలు ఉంటారు, అన్ని వేల మందికి ఆయన ఉద్యోగాలు ఇస్తే, ఉద్యోగాలు ఇచ్చి ఇప్పుడు సంవత్సరం అయిందండి. ఈ సంవత్సర కాలంలో కరెక్ట్గా మహానాడు జరుగుతుంది అనగా మహానాడుని దారి తప్పించడానికి ఏదో ఒక యాసం కట్టాలి కాబట్టి ఎవరో ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఏమయ్య చంద్రశేఖర్ నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఒకవేళ అవకతవకలు జరిగితే నువ్వు ఎప్పుడు బయటపెట్టాలి? అవకతవకలు జరిగితే నువ్వు ఏం చేయాలి? సంవత్సరం తర్వాత వచ్చి మహానాడు సమయంలో నువ్వు వెళ్ళి ఎవరి మీదో కేకలేసినట్టు కేకలేసి ఇప్పుడు ఆ 16,000 మంది ఉద్యోగాలు ఎలాగ మీరు ఇవ్వలేదు, ఇప్పుడు లోకేష్ గారు ఇచ్చారు కాబట్టి వాళ్ళ కుటుంబాలు లోకేష్ గారికో లేదా తెలుగుదేశం పార్టీకో రుణపడిపోతారో వాళ్ళని ఎలాగన్నా చెడగొట్టాలి అని 16,000 మంది జీవితాలు నాశనం చేయడానికి ఈవేళ డిఎస్సీలు అవకతవకలని ఇలా లేనిపోయి క్రియేట్ చేస్తారా? అలా బుర్ర బుద్ధి పనిచేస్తుందండి ఎవరికన్నా? అలా మీరు మనుషులేనా? తినేది అన్నమేనా? మీరు ఎలాగూ ఇవ్వలేదు, ఇచ్చిన వాళ్ళను కూడా బదనాం చేయడానికి ఇదా మీరు చేసే పని? ఒకసారి ఆలోచించండి. వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించండి, ఏం తప్పలేదు. ఇప్పుడు ఆ 16,000 మందిలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఉండరండి. వైసీపీ ఓటర్లు కూడా ఉంటారు, వైసీపీ కుటుంబాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళందరి జీవితాలను నాశనం చేస్తా అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మగధీర సినిమాలో విలన్ ఉంటాడండి, ఆయన అంటాడు నాకు దక్కంది ఎవ్వడికి దక్కకూడదని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా ఉన్నట్టే కదా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము అనే ఘనత నాకు దక్కలేదు కాబట్టి లోకేష్ గారికి కూడా దక్కడానికి కుదరదు కాబట్టి ఆ ఉద్యోగాలన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ 16,000 కుటుంబాలను రోడ్డుకి ఇచ్చేస్తానంటున్నారు. ఒకసారి ఆలోచించుకోండి, ఆంధ్ర ప్రజలు ఆలోచించండి. ఇక ఎలక్షన్లు అయిపోయి చాలా రోజులు అయింది కాబట్టి పార్టీలు కూడా పక్కన పెడదాం. పనిచేసే ప్రభుత్వాన్ని మనం అండగా ఉండి ముందుకు తీసుకెళ్ళాలి. ఒకవేళ పని చేయట్లేదు అనుకోండి, ఎందుకు పని చేయట్లేదని అడగండి, మీకు ఎక్కడ లోటు వచ్చిందో చెప్పండి. అంతేగాని ఇలా ఆటంకాలు క్రియేట్ చేసి జనాల జీవితాలతో ఆడుకోవద్దండి. ఇది ఇక నా రెండో పాయింట్ ఏంటంటే అండి, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక హై స్టాండర్డ్ గేమ్ ఆడుతున్నారండి. చాలామందికి అర్థం కాదు ఇది. ఇప్పుడు చాలామంది పోస్టులు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిది పవన్ కళ్యాణ్ గారు ఉండే ఫీల్డా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే కేటర్కి చెందిన వ్యక్తులా? పవన్ కళ్యాణ్ అంటే స్థాయిల గురించి నేను మాట్లాడను, కానీ వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం? ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అని పెడుతున్నారు? ఈ రోజున తెలంగాణ నుంచి కొద్దిమంది వచ్చి మా తెలంగాణ ప్రొఫెసర్ని అంటారా అని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని నోటికి ఎంత వస్తే అంత మాటలు తిట్టాల్సిన అవసరం ఎందుకు వస్తుందండి? ఎప్పుడూ లేనిది అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది, దళితుల మీద దాడులు జరిగాయి, దళితులు ఉపాధి కోల్పోయారు, ఇక్కడ రాజధాని లేకుండా పోయింది, అన్ని రకాల ధ్వంసం అయిపోయింది. అప్పుడు తెలంగాణలో ఉన్న మా సోదరులకి ఏ రోజు అంటే ఇప్పుడు మాట్లాడే సోదరులకు చెప్తున్నాను నేను, ఇంతకే ఒరిజినల్గా హార్ట్ఫుల్గా ఉండే తెలంగాణ సోదరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా బాధపడేవారు, అన్నా మీ రాష్ట్రం అలాగ అయిపోతుంటే బాధేస్తుందన్న, ఎంత కదన్నా మనం అన్నదమ్ములం కదా, ఏంటన్నా పరిస్థితి అలా ఉందని చెప్పి నిజమైన తెలంగాణ వాళ్ళు కష్టానికి చలిస్తారండి. తెలంగాణ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తులు కాబట్టి, ఏదో సినిమాలో చెప్తాడు గాయం విలువ తెలిసినట్టు సాయం చేస్తాడండి. తెలంగాణ ప్రజలకి గాయం విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు, అవమానం విలువ తెలుసు. కాబట్టి ఎవరైనా అలా అవమానపడతా ఉంటే టక్కన కరిగిపోతారు వాళ్ళు.
టక్కుమని కరుగుతారు, వెంటనే వాళ్ళకి ఓదార్పునివ్వాలి, వాళ్ళకి సాయం చేయాలి అనుకుంటారు. అంత గొప్ప మెంటాలిటీ తెలంగాణ ప్రజల్లో ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఆంధ్రతో పోల్చుకుంటే తెలంగాణ ఎలా లేదన్నా కొన్ని కష్టాలు పడ్డ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆంధ్రాలో చాలా అంటే పొలాలు ఉండటం, పంటలు బాగా పండటము, లేకపోతే మరోటి కారణాలతో చాలామందికి కష్టం విలువ తెలియదు, పోరాటం అంటే ఏంటి తెలియదు. కానీ తెలంగాణ అలా కాదండి. గడీల రాజ్యం నుంచి కూడా వాళ్ళు తిరుగుబాటు ఎగరేయటం, అంటే ఓ తిరుగుబాటు పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? పక్కోడి బాధ చూసిన దగ్గర నుంచే కదా. అలా ఉండే గొప్ప వ్యక్తిత్వం తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ప్రజల్లో ఉంది. కానీ ఇప్పుడు సడన్గా కొంతమంది మేము తెలంగాణ వాళ్ళం, మా ప్రొఫెసర్ గారిని అవమానించారు, ఇక్కడికి పలానా పార్టీలో ఎలాగొస్తారని కేవలం కూటమి పార్టీలు టార్గెట్ చేసి తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు మాట్లాడే మాటలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయండి. ఇప్పుడు నేను తెలంగాణ కోసం తెలంగాణలో జరిగిన కొన్ని దాడులు, అప్పట్లో జరిగిన దాడులు, ప్రణయ్ మర్డర్ కానీ, లేదా అంతకుముందు మధుకర్ని మర్డర్ చేసినప్పుడు కానీ, లేదా వరంగల్లో చిన్నారి 14 సంవత్సరాల ఆడపిల్లని ఒక సైకో మానభంగం చేసిన నేను కూడా స్పందించిన, నేను పోరాడినండి. నేను అక్కడికి వచ్చి కేసులు కూడా పెట్టించుకున్నాను. ఖచ్చితంగా మనదంతా తెలుగు జాతి, ఒకటికి కష్టమైతే ఒకటి స్పందించి తీరాలి, తప్పదు. అయితే ఇప్పుడు స్పందించేవాళ్ళు, ఇప్పుడు ఎవరైతే కూటమిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మా ఓడు అని ఓన్ చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడుతున్నారో, అన్న మీరంతా గత 5 సంవత్సరాలు ఏమయ్యారు? గత 5 సంవత్సరాల్లో ఇంతకన్నా ఎక్కువ కష్టాలు పడ్డాం కదా మేము. ఈవేళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద కనీసం కేసు పెట్టలేదు, అరెస్ట్ చేయలేదు. కానీ గత ప్రభుత్వంలో పోరాడినందుకు నేనే ఎగ్జాంపుల్, 30 కేసులు పెట్టించుకున్నాను, 30 కేసులు పెట్టారు నా మీద, రౌడీ షీట్ ఓపెన్ చేశారు, నన్ను తీసుకెళ్ళి జైల్లో పాడేశారు. నేను మీ తెలుగుండే కదా, నేను మీ తమ్ముండే కదా. ఆ రోజు ఎందుకు స్పందించలేదు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పందించిన ఏ ఒక్కరూ ఈరోజు కూటమి మీద స్పందించడానికి మీకు అర్హత లేదన్న నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అవేళ చాలా కష్టాలు పడ్డాం మేము. కష్టాలు పడినప్పుడు మీరు అరే మా పక్క రాష్ట్రం మా తెలుగుడు అనే భావన అప్పుడు మీరు మాట్లాడకుండా, ఇప్పుడు సడన్గా కూటమి ప్రభుత్వం వైఫల్యాలను, లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసో మాట్లాడుతూ ఉంటే, ఆ మాట్లాడే 10 మంది ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు జగన్ గారికి మేలు చేయడానికి మాట్లాడుతున్నారని అనిపిస్తుంది మాకు. అయితే జగన్ గారు ఆ స్థాయి స్ట్రాటజీలు చేస్తాడు. ఆయన ఇక్కడ ఎవరు మాట్లాడడానికి ధైర్యం చేయట్లేదండి. ఇక్కడ వైసీపీ నాయకులు అందరూ రప్ప బ్యాచ్లు కానీ, గంజాయి బ్యాచ్లు కానీ, గతంలో రెచ్చిపోయిన వైసీపీ వాళ్ళు కానీ అందరూ చెప్పబడిపోయారు రెడ్ బుక్ దయ వల్ల. ఇక్కడ ఎవరు బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాలు సృష్టిస్తాం, రప్ప నరికేస్తాం అనే దమ్ము ఎవరికి లేదు. ఇక్కడ అందరూ చట్టానికి లోబడి బతకాల్సిందే, ఎవడైనా సరే రూల్స్ పాటించాల్సిందే. ఇలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక టీంని తెలంగాణలో తయారు చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. చాలా సింపుల్గా తయారు చేయగలడు ఆయన, తయారు చేయగలడు. మళ్ళీ అక్కడ జగన్ గారికి ఉన్న మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నివాస గృహాలు అక్కడ ఉండటం. వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇలా కొద్దిమంది నా స్నేహితులతోనో లేకపోతే ఏదో సంథింగ్ ఆయనకి సంబంధాలు ఉన్న వాళ్ళతో గట్టిగా తిట్టించి, ఒకవేళ ఎవరైనా ఏమనంటే తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ తీసుకొద్దామనే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసుంటారా? ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. చేసుంటారు అనిపిస్తుందా? మీ మైండ్ మీకు ఏం చెప్తుందో ఆలోచించండి. ఎందుకంటే ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను అన్నాడు. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడికి కులం, మతం, ప్రాంతం అనేది ప్రతి దానికి అతీతంగా ఉంటారు వాళ్ళు. చాలా ఉన్నతంగా, చాలా ఆదర్శంగా ఆలోచిస్తారు వాళ్ళు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పెద్ద మనిషి ఈ రోజున ప్రాంతాన్ని అడ్డుపెట్టుకున్నాడు. నైతిక మరణం ఇది ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి. 200% ఇది నైతిక మరణం అండి. ఎందుకంటే ఒక విప్లవవాది, ఒక కామ్రేడ్ ఇలా ఒక సమస్య, ఒక లేని మాటని ఒక అభూత కల్పన చేసి ఒక పుకారు పుట్టించి, ఏమంటే ప్రొఫెసర్ గారు మీరు పలానా పుకారు పుట్టించారు, అయినా మీరు వెనక్కి తీసుకున్నానన్నారు కాబట్టి మీ మీద కేసు కూడా మేము పెట్టట్లేదు, ఈ గవర్నమెంట్ మీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదని ఈ ప్రభుత్వం ఎంతో గొప్ప మనసుతో చెప్పిన తర్వాత, ఏమండి తప్పు మీదయిన తర్వాత, మిమ్మల్ని క్షమించామని వాళ్ళు చెప్పిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ రెచ్చగొట్టడం ఎంతవరకు న్యాయం సార్? అది ఇప్పుడేం తప్పలేదు. ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఒకడు కులాన్ని వాడుకుంటాడంటే, ఆయన ఏమనంటే నా కులాన్ని దూషించావు అంటాడు. ఒకడు మతాన్ని వాడుకుంటాడు, ఆయన ఏమనంటే నా మతానికి, నా ధర్మానికి నువ్వు చేడు తెచ్చావు అంటాడు. మరొకడు మతాలను వాడుకునే వాళ్ళు అన్ని మతాల్లోనూ ఉన్నారు.
ఇప్పుడు మీరు మరి ప్రొఫెసర్గా జర్నలిస్ట్గా ఉండి మీరు ప్రాంతాన్ని వాడుకుంటున్నారు. వాళ్ళకి మీకు ఏం తేడా ఉంది? మీరు ఎంతో అభ్యుదయవాదులు కదా. అభ్యుదయవాదులు అయ్యి ఉండి కూడా ఈ రోజున మీరు మాటలు నేను చాలా మాటలు చూశాను. మీరు నన్ను ఇలా టార్గెట్ చేయకండి, తెలంగాణ వాళ్ళు నా చేతుల్లో కూడా ఉండదు, తెలంగాణ వాదులకు కోపం వస్తుంది, మీరు నన్ను ఇలా టార్గెట్ చేస్తే అంటే పక్క రాష్ట్రంలో ఉండి ఆ రాజకీయాలతో సంబంధం, ఆ రాజకీయాల మీద విశ్లేషణలు కాకుండా ఆంధ్ర రాజకీయాల మీద లేని పుకార్లు మీరు పుట్టింతారు. మీ మీద ఎవరైనా ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ప్రాంతం కార్డు అడ్డు పెట్టుకుంటారా? రేపు పొద్దునగా మీరు ఇదే అలవాటు చేశారనుకోండి, ఇక్కడ నేరాలు చేసిన ప్రతి ఒక్కడు అక్కడికి వచ్చి ఆధార్ కార్డులు మార్చేసుకుని నేను తెలంగాణ ఉండి అంటాడు. ఇక్కడ నేరస్తులు అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. తప్పు చేయటం ఎందుకు, తప్పుడు మాటలు మాట్లాడడం ఎందుకు, మీ క్రెడిబిలిటీని మీరే పాడు చేసుకుని మీ వ్యక్తిత్వాన్ని మీరే చంపుకోవడం ఎందుకు? చచ్చా, ఇదేం కరెక్ట్గా లేదండి. ఏమండి, ఇక మూడో ప్రశ్న, నేను ఇల్లు కట్టుకుంటున్నాననే విషయం చాలా నా ఈ సబ్స్క్రైబర్ సోదరులందరికీ తెలుసు యూట్యూబ్లో. ఎందుకంటే నేను ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం 2.5 సంవత్సరాల క్రితం చెప్పాను ఇల్లు మొదలుపెట్టానండి అని. టైం పట్టింది. అది టైం ఎందుకు పడుతుందో మీ అందరికీ తెలుసు. అయితే అది దగ్గరకు వచ్చిన సమయంలో వైసీపీ వాళ్ళు ఎవరో దాన్ని వీడియో తీసి రాజేష్ మహాసేన ఇలా ప్యాలెస్ కడుతున్నాడని నాకు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో చేరిన తెలుగుదేశం రాజేష్ మహాసేన ఇల్లు కట్టేసాడు, ప్యాలెస్ లాంటి ఇల్లు అని. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో నా ఇల్లు చూడడం ఎవడు లేడు. దాదాపు నేను అంత ప్రమోషన్ చేసుకోవాలంటే ఓ 10 కోట్లు పెట్టి ఫంక్షన్ చేసినా కూడా అంత పెద్ద ప్రమోషన్ నాకు రాదు. అయితే ఫ్రీ పబ్లిసిటీ బాగానే ఇచ్చారు. అప్పుడు నేను చెప్పాను నా సోర్స్, నా ఇన్కమ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా నేను పబ్లిక్లో చూపించాను. అండ్ ఇదిగో నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, దీంతో నేను ఇలా చేశాను, పలానా చోట ఇలా నేను లోన్ తెచ్చుకున్నాను అన్నీ చెప్పాను. ఆ రోజున వైసీపీ వాళ్ళు చాలామంది నన్ను ట్రోల్ చేశారు కదా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 2 రోజుల క్రితం కేఎన్ఆర్ అని తెలుసు కదండి, కె నాగేశ్వర రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానించి లోటస్ పాండ్లో నేను అడగకుండానే నాకు కండువ వేసేసినప్పుడు ఆయన నాకు చెప్పిన డైలాగ్ ఒకటే, కేఎన్ఆర్ రాజేష్ మహాసేన మనోడు, రాజేష్కి ఏ అవసరం ఉన్నా డైరెక్ట్ నాతోటే ఉంటాడు, ఇంకా అక్కడ ఎవరు నాయకులతో ఉండడు, కాబట్టి రాజేష్ నువ్వు కేఎన్ఆర్ నెంబర్ తీసుకో, నీ నెంబర్ కేఎన్ఆర్కి అన్నాడు. అంటే కేఎన్ఆర్ అంటే జగన్ గారే. జగన్ గారు నా నెంబర్ తీసుకుని జగన్ గారి నెంబర్ నాకు ఇచ్చినట్టే కేఎన్ఆర్ అంటే. ఆ కేఎన్ఆర్ ఎవరండి? సాక్షి టీవీలో, సాక్షి పేపర్లోనూ విలేకరుగా ఆయన జాయిన్ అయ్యాడట. 10-15 వేలు జీతం వచ్చిందట ఆయనకి. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం 10-15 వేలు జీతం. అంతకుముందు అయినా కడపలోనే ఎక్కడో మరి ఆయన సొంత గ్రామంలో చిన్న హోటల్ పెట్టుకునేవాడట. హోటల్ నడిపించుకునే వ్యక్తి. తప్పేం కాదు, ఎందుకంటే ఎవరిలో ఎంత సమర్థత ఉందో అది ఆడికి తెలుస్తుంది. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో 200 నుంచి 300 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన సంపాదించేటట్టు. షాక్ అనిపించింది నాకు. 200 నుంచి 300 కోట్ల రూపాయలు సంపాదించేటట్టండి. దానికి ఉన్న అన్ని ఆధారాలు బయటపెట్టారు. ఆయనకి ఆ పలానా చోట 8 ఎకరాల ల్యాండ్ ఉంది, పలానా చోట ఫ్లాట్లు ఉన్నాయి, పలానా హుండాయ్ షోరూంలో వాటాలు ఉన్నాయి, అవన్నీ అల్చల్ జరిగి వైరల్ అయింది. 200-300 కోట్ల రూపాయలు. ఇప్పుడు నన్ను ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైతే నాకు కష్టార్జితంతో కట్టుకుంటే నన్ను అంత ట్రోల్ చేశారు మీరు. ఇదే వైసీపీలో ఉన్న మీరు గుండెల మీద చేతులు వేసుకొని ఈ ప్రశ్న మీ మైండ్కి ఇవ్వండి, మీ మైండ్ మీకు ఆన్సర్ ఇస్తుంది. ఒక్క కేఎన్ఆర్ఏ 300 కోట్లు సంపాదించాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సంపాదించుంటారు? అక్రమాస్తి అదంతా. అది ఏది కూడా వ్యాపారం చేసిందో లేకపోతే న్యాయంగా సంపాదించిందో కాదండి, లంచాలు తీసుకుంటే వచ్చిన డబ్బు అది. 2 నుంచి 300 కోట్ల రూపాయలు. ఇది 15,000 జీతగాడికి. నాకు నెలకు 5-6 లక్షలు వచ్చేది ప్రతిపక్షంలో. నెలకు 5-6 లక్షలు సంపాదించే నేను ఇల్లు కట్టుకుంటే దాన్ని అంత బదనాం చేసి, బాధాకరమైన విషయం ఏంటంటే అండి, ఇంటి ఓపెనింగ్ కూడా నేను నా భార్య నా 2 పిల్లలు 4 వచ్చాం అంతే. ఎందుకు మళ్ళీ గ్రాండ్గా బంధువుల్ని వీళ్ళని పిలిచి నాకు తెలిసిన నాయకులందరినీ పిలిచి చాలా ఆనందంగా జరుపుకుందాం. ఎందుకంటే ఇల్లు లైఫ్లో ఒకసారి కడతాడు నాలంటాడు. అదొక సెంటిమెంటు, అది చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విషయం అది. మా అమ్మ నాన్న కూడా చనిపోయారు. నేను ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా నేను చాలా బాధపడి వచ్చాను నేను. సరే వీళ్ళందరినీ పిలిచి గ్రాండ్గా అంగరంగ వైభవం చేసుకుందాం నాకు ఉన్నంతలో. కానీ నన్ను డిఫెన్స్లో నెట్టేశారు.
నెట్టేసి ఒకవేళ అలాగే ఏదైనా జరిగితే మళ్ళీ దాన్ని ఎలాగ వీళ్ళు పోర్ట్రే చేస్తారు. దాన్ని ఎందుకంటే ఇప్పుడు పార్టీలో ఉన్నాను నేను, ఇండివిజువల్ని కాదు. ఇండివిజువల్ అయితే నేను ఎవరిని లెక్క చేయను కదా, మీకు తెలుసు కదా. పార్టీలో ఉన్నాను, నా వల్ల ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం నేను మాట్లాడిన మాటల వల్ల పార్టీకి ఇమేజ్ ఏదైనా డ్యామేజ్ అవుద్దేమో అని నా కష్టార్జితం వల్ల వచ్చిన ఎమ్మెల్యే సీట్ను వదిలేశాను నేను, పార్టీ బదనాం అవ్వకూడదని. అలాంటిది ఇప్పుడు నేను గట్టి నిలుతుడు రాజేష్ ఇలా ఏదో దోచేసుకుంటున్నాడేమో, అలా ఏమైనా చేస్తారేమో. ఎక్కడ ఏ ఆధారాలు ఉండవండి, ఎక్కడ ఎవడో ఒక్క పైసా నేను అక్రమంగా సంపాదించాలని నిరూపించలేరు. అయినా కూడా ఎప్పుడు కూడా గౌరవంగా బతికేవాడే ఇలాంటివి చేయడానికి అవమానంగా భావిస్తాడండి. ఇలాంటి విషయాలను ఫేస్ చేయడానికి గౌరవంగా బ్రతికేవాడు ఖచ్చితంగా సిగ్గుపడతాడు. ఏడ్రా బాబు మనకి లేనిపోయిన కూడా అని. కానీ కేఎన్ఆర్ ఏమైనా సిగ్గుపడినట్టు మీకు అనిపించిందా? జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆయన ఎవరో ఉంటారు లెక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారి మీద కేసు ఉంది, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి మీద కేసు ఉంది, ఇంకొక ఆయన ఎవరున్నారో మొన్న అరెస్ట్ చేశారు, అనంతపురం ఎమ్మెల్యే, ఆయన హైట్గా ఉంటాడు. లెక్కర్స్ కేసులోనే ఆయనే మెయిన్ ఇదని చెప్పి ఆయన అరెస్ట్ చేశారు. హైట్ ఉంటాడు ఆయన, మినిస్టర్ కూడా చేసినట్టున్నాడండి. ఆయన పేరు వాళ్ళ అబ్బాయి కూడా నాకు ఒకసారి అక్కడ బెంగళూరు కాదు ఆయన రెడ్డి గారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి 3,500 కోట్ల రూపాయలు అటండి దాని వాల్యూ. ఇది లెక్కర్ స్కామ్ చేసిన వాల్యూ. అందులో 300 కోట్లు కేఎన్ఆర్కి వచ్చి ఉంటుంది. అయితే ఇందులో ఇంకొక ప్రశ్న ఉందండి. ఈ లెక్కర్ స్కామ్ విషయంలో అంటే డబ్బులు వచ్చే దగ్గర జాగ్రత్తగా ఆలోచించండి. వైసీపీలో ఉన్న కాపులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఎందుకంటే మీరే ఎక్కువ గుట్టలు చింపుకుంటారు, మీరే రోడ్ల మీద పడి బేరమని అరుచుకుంటారు. ఈ లెక్కర్ కేసులో వచ్చిన డబ్బులు దాయడానికి ఒక పేరుని నాని నమ్మాడు ఆయన, లేదా కొడాలి నానిని, లేదా వల్లభనేని వంశీని, లేదా నందిగాం సురేష్ని, పెనిపే విశ్వరూప్ గారిని. ఒక్క ఎస్సీ కానీ ఒక బీసీ కానీ ఒక కాపు కానీ లేరు అక్కడ. డబ్బులు వచ్చే దగ్గర దాచుకునే దగ్గర అందరూ జగన్ గారికి సంబంధించిన రెడ్లే ఉన్నారండి. ఓ విజయసాయి రెడ్డి గారు, ఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఒక సజ్జల భార్గవరెడ్డి గారు, ఏమండి ఒక కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు కె నాగేశ్వర రెడ్డి గారు, ఇంకా ఎవరో వాసుదేవరెడ్డి గారు. వెంకటరామరెడ్డి కూడా కాదండి, ఆయన చాలా పెద్ద లీడర్. ఆయన జోన్కి కూడా చేశాడు, వైసీపీలో జోన్ ఇన్ఛార్జ్ కూడా చేశాడు. అన్నిటికీ మించి ఆయన ఉన్నాడు, ఆయనే మెయిన్ లీడర్. ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. డబ్బులు 1000 కోట్లు 100 కోట్లు వచ్చే దగ్గర జగన్ గారు చుట్టూరా రెడ్లే పెట్టుకున్నాడు. కానీ ఎవరన్నా బూతులు తిట్టాల్సిన దగ్గర, లేదా కత్తులు పట్టుకుని ఆ పొట్టేళ్ళని నరికి రక్తం అంతా ఒంటి మీద వేసుకుని ఆ నరమాంస భక్షకుల్లా తిరిగే దగ్గర ఎవరుంటారు? డబ్బులు దాయాల్సిన దగ్గర ఎవరున్నారు? ఆలోచించండి. ఈ ప్రశ్నలకి మీ బుర్రలే చెప్తే ఆన్సర్ మీకు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి వాల్యూ ఇస్తున్నారు, ఎవరితో ఏ పనులు చేయించుకుంటున్నారండి. అయితే మరి కేఎన్ఆర్ గారు అంత అలా చేసిన ఒక్క వైసీపీ నుంచి ఒక్కడు కూడా ఏటన్నా ఇది మేము జగన్ గారి కోసం మేము ఇంతలాగా తిరుగుతాం కదా, ఇంత గొడవలు చెప్పుకుంటాం కదా, అందరినీ మేము బూతులు తిట్టి వాళ్ళతో కూడా మేము తిట్టించుకుంటాం కదా, ఇప్పుడు రప్ప అన్న లేకపోతే ఈ కేసులు, సోషల్ మీడియా కేసులు, ఇవన్నీ కేసులు అంటే కేసుల్లో తప్పు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు రెడ్లు ఎవరైనా ఉన్నారా? ఎవడో ఉంటే ఎవడో వర్ర రవీందర్ రెడ్డి కూడా ఒకడు ఉంటాడేమో తప్ప ఉన్నవాళ్ళందరూ కాపులు ఉంటారు, ఎస్సీలు ఉంటారు. ఎక్కువగా ఎస్సీలు ముఖ్యంగా మళ్ళీ నా జాతోళ్ళు ఉంటారు, మాలోళ్ళు. కేసులకు వెళ్ళాల్సిన దగ్గర మీరు, గొడవలు పెట్టుకోవాల్సిన దగ్గర మీరు, దాడులు చేయాల్సిన దగ్గర మీరు, అవతల పార్టీలో ఉన్న మీ కులస్తులనే దూషించి నీచంగా మాట్లాడే దగ్గర మీరు. కానీ డబ్బులు దాయాల్సిన దగ్గర, ఆస్తులు సంపాదించుకునే దగ్గర, 100 కోట్ల రూపాయల సామ్రాజ్యాలు సృష్టించుకునే దగ్గర ఎవరున్నారు జగన్ గారి చుట్టూరు? ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఏమండి ఇక 4వ పాయింట్ 5వ పాయింట్ మరి నేను సరిగ్గా లెక్కపట్టలేదు. పివి సునీల్ కుమార్ గారు. పివి సునీల్ కుమార్ గారిని మొన్న కొంచెం గట్టిగా మాట్లాడాను నేను. ఎందుకు మాట్లాడానంటే అతను ఒక అకౌంట్ వాడుతూ ఉంటాడు, ఆ అకౌంట్ నుంచి నన్ను చాలా కించపరుస్తూ కొన్ని పోస్టులు పెట్టాడు. అప్పుడు నాకు కొంచెం కోపం వచ్చింది. ఎందుకంటే నాకు ఈ మధ్యలో అంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాకు కోపం వచ్చిన సిచ్యువేషన్లో అది ఒక్కటే అనుకుంటా, అంతకుమించి నాకు కోపం వచ్చిన సంఘటనలు ఏమీ లేవు.
కొంచెం గట్టిగా మాట్లాడాను ఆయన మీద. నిన్ను రా అంటే ఎంతసేపు, నిన్ను అది ఇది అని కొంచెం కోపంలోనే మాట్లాడాను. నాకు చాలామంది ఫోన్లు చేశారు. ఫోన్లు చేసి, రాయేష్ ఎంత కాదన్నా మనందరం కులస్తులం, ఈ కులంలో ఉన్న పెద్దల్ని నువ్వే డైరెక్ట్గా కించపరిస్తే ఇతర సమాజానికి వాళ్ళు మరీ లోకు అయిపోతారు. కాబట్టి ఒకవేళ నీ కోపం వచ్చినా పోన్లే అంటే అనుకున్న నిన్ను ఎంతోమంది లేని మాటలు అంటూ ఉంటారు, విమర్శిస్తూ ఉంటారు కదా, నీ ఎదుగుదల తట్టుకోలేని వాళ్ళు అసూయతో ఎన్నో అంటారు, నువ్వు చాలామందిని వదిలేస్తావు కదా, వీళ్ళని కూడా వదిలే ఏమనొద్దు అన్నారు. నేను ఆ రోజు నుంచి పివి సునీల్ కుమార్ మీద కానీ, జాడ శ్రావణ్ కుమార్ మీద కానీ, విజయ్ కుమార్ గారు కొంచెం జెంటిల్మెన్ హెల్త్తో పోల్చుకుంటే, ఎందుకంటే ఆయనకి నాకు పర్సనల్గా ఎప్పుడూ జరగలేదు, సర్లేని వదిలేశాను. కానీ నిజానికి నేను పివి సునీల్ కుమార్ను, జాడ శ్రావణ్ కుమార్ నేను మొదలు పెట్టలేదండి, వాళ్ళే మొదలుపెట్టారు ఫస్ట్ నా మీద. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాగా అసూయకు లోనయ్యారు, చాలా ఈర్ష్య ద్వేషం నా మీద చూపించారు. చూపించే క్రమంలో జాడ శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్లో ఆడు రాయేష్ అని పిలిస్తే నా దగ్గర చేతులు కట్టుకుని నిలబడితే 10th క్లాస్ గడాడు చాలా కించపరుస్తూ మాట్లాడాడు. నేను ఈ పొలిటికల్ ఫీల్డ్లోకి వచ్చి దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుందండి. ఈ 7 సంవత్సరాల్లో ప్రతి ముఖ్యమంత్రి క్యాండిడేట్ నన్ను ఇష్టపడ్డాడు. జగన్ గారు ఇష్టపడ్డారు, ఇంటికి పిలిచారు, కండు వేశారు, నా పార్టీ కోసం పనిచేయి, నీకు మంచి పదవులు ఇస్తాను, మంచి భవిష్యత్తు ఇస్తాను అన్నాడు. ఒకవేళ ఆ పార్టీలో కొనసాగితే ఇచ్చి ఉండేవాడు ఆయన. కానీ ఆ పార్టీ చేస్తున్న అన్యాయాలు భరించలేక నేను బయటకు వచ్చాను, ఆయన మీద పోరాడాను.